సారీ సారీ రా. లాస్ట్ మినిట్లో మీటింగ్స్ అన్నారు, సో కొంచెం లేట్ అయింది. ఏం పర్వాలేదులే, అలవాటు అయిపోయింది. ఇంక స్టార్ట్ చేద్దామా? సరే చెప్పు, ఏంటి నీ స్కూల్ విషయాలు? ఈరోజు మా స్కూల్లో గేమ్స్ పెట్టారు తెలుసా? చిల్డ్రన్స్ డే వస్తుంది కదా, అందుకే. నువ్వు ఏ గేమ్ ఆడావు? నేను క్రికెట్ ఆడా. సూపర్. ఈరోజు నా స్కోర్ 55 నాట్ అవుట్ వావ్. అండ్ మేమే గెలిచాం. రేపే ఫైనల్స్. ఓ, ఫ్యూచర్ సచిన్ అన్నమాట. మేబీ. కానీ నా బెస్ట్ ఫ్రెండ్ వికాస్ నా ఆపోజిట్ టీంలో ఆడాడు. వాళ్ళ టీం ఓడిపోయింది, అందుకే అప్పటి నుంచి డల్గా ఉన్నాడు. రేపు నువ్వు ఫైనల్స్ గెలుస్తావు కదా, హ్యాపీ ఉంటాడులే. సరే, ఇప్పుడు నువ్వు చెప్పు నీ ఆఫీస్ విషయాలు. ఏముంది, నార్మలే. మీటింగ్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా. రేపు బ్యాండ్స్ రిలీజ్ చేస్తారు. బ్యాండ్స్ అంటే? బ్యాండ్స్ అంటే నీకు ఎలా చెప్పాలి? మీకు స్కూల్లో ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ అని ఉంటాయి కదా, అలాగే మాకు ఆఫీసులో ఉంటాయి. సో బ్యాండ్స్ అనేవి ఉంటాయి. ఓ సరే, నాకు లేట్ అవుతుంది, బాయ్. మళ్ళీ రేపు స్లోగా వెళ్ళు, కలుద్దాం. జాగ్రత్తగా. నీ కన్ఫర్మ్ గా ఫస్ట్ ర్యాంక్ వస్తుంది. మళ్ళీ లేట్. ఏమైంది, డల్గా ఉన్నావు? ఏ బ్యాండ్ రాలేదురా. అంటే అదే నువ్వు చెప్పిన ఫస్ట్ ర్యాంక్ ఏది రాలేదు. ఏం కాదులే, ఫస్ట్ టైమేగా, నెక్స్ట్ టైం ట్రై చేద్దాం. ఇదేం ఫస్ట్ టైం కాదురా. ఇలానే ఇంకొన్నిసార్లు జరిగితే అలవాటైపోతుందేమని భయంగా ఉంది. మరి వేరే కంపెనీకి మారిపోవచ్చు కదా. నువ్వు స్కూల్ మారినంత ఈజీ కాదు నాన్న, మేము కంపెనీ మారడం. ఒకసారి దూరితే భయపడుతూనే బతకాలి. అబ్బా, ఇప్పుడు చూసినా ఎలాంటి ఫిలాసఫీలు చెప్తావు? ఫిలాసఫీలు కాదురా, నిజాలు. నేను అర్థం చేసుకోమనట్లే, కానీ గుర్తుపెట్టుకో. ఓకే. నాకు ప్రామిస్ చేస్తావా? లైఫ్లో దేనికి భయపడకురా. నీ డ్రీమ్స్ కోసం నువ్వే ఫైట్ చేయాలి. ఓకే, ట్రై చేద్దాం. సరే, నాకు కొంచెం టైర్డ్గా ఉంది, నేను రూమ్కి వెళ్ళి వస్తాను. అదేంటి, నేను ఇంకా నా స్కూల్ క్రికెట్ ఫైనల్స్ గురించి ఇంకా చెప్పలేదు. ఎలానో మీరే గెలిచుంటారుగా. ఐ నో ఇట్. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. సరే, రేపు కలుద్దాం. బాయ్. ఓయ్, నేను ఒక్కటి అడగనా? అడుగురా. నువ్వు కూడా నీ చిన్నప్పుడు నీ డ్రీమ్ కోసం ఫైట్ చేసావా? సరే, బాయ్. ఓయ్, నేను ఒక్కటి అడగనా? నువ్వు కూడా నీ చిన్నప్పుడు నీ డ్రీమ్ కోసం ఫైట్ చేసావా? నువ్వు కూడా నీ చిన్నప్పుడు నీ డ్రీమ్ కోసం ఫైట్ చేసావా?